హాయ్ అండి. ఈరోజు నాతో పాటు రండి, మా వంటగది ఎలా ఉందో చూద్దాము. మీరు అనుకున్నంత ఏం లేకపోయినా ఏదో నాకు వచ్చినట్టుగా సర్దుకున్నాను. ఇదిగో ఈ విధంగా చూశారు కదా. నా రోజు మొత్తంలో నేను ఎక్కువ శాతం మా వంటగదిలోనే గడుపుతాను. ఎందుకంటే నాకు వంట చేయడం అంటే చాలా ఇష్టం. ఇదిగో పైనంతా వంటకు సంబంధించిన గాజు బాటిల్ పెట్టేశాను పిల్లలకి అందకుండా. మిడిల్లో వచ్చేసి మిక్సీ గిన్నెలు, పిల్లల హెల్త్ డ్రింక్స్, పిల్లలకి సంబంధించిన కప్పులు, ప్లేట్లు అన్నీ కూడా ఇక్కడ సర్దుకున్నాను. ఇకపోతే కింద వంట చేసే సామాన్లు, పెద్ద పెద్ద స్టోరేజ్లు అన్నీ కూడా కింద సర్దుకున్నాను, బరువు ఎక్కువ ఉంటాయని చెప్పేసి. ఒకవైపు అయితే ఈ విధంగా సర్దుకున్నాను. ఇంకోవైపు ఈ కింద కబోర్డ్స్ లో ఎప్పుడైనా చుట్టాలు వస్తే పెద్ద పెద్ద గిన్నెలు అవసరం కదా, అందుకని ఈ కింద ఖాళీలో సర్దుకున్నాను. ఇంకా ఈ ర్యాక్స్ లో వచ్చేసి రోజువారు మనం తినే సామాన్లు, గిన్నెలు, ప్లేట్లు అన్నీ సర్ది పెట్టుకున్నాను. మొత్తానికి వంటగది మొత్తం చూస్తే ఇంకో వైపు నుంచి ఇంతకు ముందు అయితే ఇంకా నీట్గా సర్దుకునేదాన్ని. పిల్లలు ఎదిగొచ్చిన తర్వాత ఎంత సర్దినా ఎక్కడే అక్కడ ఉంచట్లేదు, అక్కడే ఇక్కడే అక్కడ పెట్టేస్తున్నారనమాట. మా వంటగదిలో A to Z అన్నీ దొరుకుతాయి. ఎందుకంటే అయిపోగానే పరిగెత్తుకెళ్ళి తేవడానికి పక్కన షాపులు లేవు, అందుకే ఒకేసారి తెచ్చుకుంటా. ఓకే, మరి నేనైతే ఇలా సర్దుకున్నాను, ఎలా ఉందో కామెంట్ చేయండి.